ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఈ రోజు అయితే ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ కోసం. అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా. సో మోస్ట్లీ అయితే హెయిర్ కేర్ గురించి, హెయిర్ స్టైల్స్, ఇంకా హెయిర్ నుంచి అంటే నా హెయిర్తోని ఆయిలీ హెయిర్ స్టైల్ కానీ, టవల్ హెయిర్ డ్రైయింగ్ కానీ, లాంగ్ హెయిర్ స్టైల్ వీడియోస్ కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ రిక్వెస్ట్ మేరకు నేనైతే రిక్వెస్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా. సో ఈరోజు అయితే మన ఛానల్లో ఈరోజు రిక్వెస్టెడ్ వీడియో ఏంటి అని అంటే, 2 జడలు రిబ్బన్స్తో కాకుండా రబ్బర్ బ్యాండ్స్తో వేసుకోమన్నారు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది రిబ్బన్స్తోని నేను 2 జడలు వేసుకున్న వీడియో. అది కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు వీడియో స్టార్టింగ్లో అయితే అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఒకరు రిక్వెస్ట్ చేశారనమాట. సో తన కోసం అయితే నేను రిబ్బన్స్ వేసుకొని 2 జడలు వేసుకున్నాను. కానీ ఒక 1 వీక్ బ్యాక్ నుంచి అయితే మనకు రెగ్యులర్గా ఒక కమెంట్ వస్తుంది. ఏంటి అంటే, సిస్టర్ ప్లీజ్ మీరు 2 జడలు వేసుకోండి, అది కూడా రిబ్బన్స్ కాకుండా వైట్ రబ్బర్ బ్యాండ్స్తో వేసుకోమని. సో నా దగ్గర వైట్ రబ్బర్ బ్యాండ్స్ అయితే లేవు. ఈరోజు అయితే షాప్కి వెళ్ళి అంటే బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి స్పెషల్గా ఈ వీడియో కోసం అని అయితే రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇవే రబ్బర్ బ్యాండ్స్. అయితే వేరే రబ్బర్ బ్యాండ్స్ డిజైన్ అంటే మోడల్లో చూశాను కానీ వేరే వైట్ కలర్లో ఏ రబ్బర్ బ్యాండ్స్ లేవంట. సో సింపుల్గా ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకొచ్చాను. మరీ సింపుల్ అయిపోతాయేమో అని ఈ క్లిప్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. బాగున్నాయి కదా. సో తర్వాత ఇవి ఎట్లాగో మా పిల్లలకి యూజ్ అయిపోతాయి అనుకోండి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే కొంచెం అర్థం చేసుకోండి. నాకు 2 చిన్నపిల్లలు, చాలా చిన్న కిడ్స్ వాళ్ళు. సో వాళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుంటూ, ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను వీడియోస్ అయితే చేసుకోవాలన్నమాట. నాకు దొరికిన కొంచెం టైంలో అయితే నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి మీరు. సో నేను ముందే జుట్టునంతా కూడా చిక్కులు తీసేసి పెట్టుకున్నాను అనమాట. ఈరోజు హెడ్ బాత్ చేసేసుకున్నాను, అందు గురించి అని. ఇదిగోండి, సిల్కీగా ఉంది కదా. సో ఆయిల్ అని అయితే మెన్షన్ చేయలేదు, అందుకనే నేను ఈ హెయిర్ పైనే 2 జడలు అయితే వేసుకోబోతున్నాను ఇప్పుడు. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ క్లిప్ పెట్టేసుకున్నాను కదా, ఇది తీసేస్తా. నేను ఆల్రెడీ చిక్కులు ఏం లేవు కాబట్టి సో 2 జడలు అంటే పాపడ తీసుకోవాలి, పార్టిషన్. ఫస్ట్ అయితే ఇట్లా పైకి దూసేసుకొని ఇట్లా పార్టిషన్ చేసుకుంటున్నా పాపడ. మా మమ్మీ నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు సైడ్ పాపడ తీస్తుండే అనమాట. ఈ మధ్యలో పాపడ ఎప్పుడు రా సరిగా నాకు. ఇట్లా ముక్కు మీద నుంచి తీసుకోవాలంటారు కదా. వచ్చింది ఇప్పుడు. మా పిల్లలతోని నాకు కొంచెం శారీ క్యారీ చేయాలంటే ఇంట్లో కష్టం. అందుకని రెగ్యులర్గా నేను డ్రెస్ పైనే ఉంటాను కాబట్టి అదే డ్రెస్ పైనే వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. సపరేట్గా వీడియోస్ కోసం అని ఒక డ్రెస్ ప్రిఫర్ చేసి రెడీ అయిపోయి అయితే చెయ్యను. సో ఇంట్లో నేను ఎట్లుంటానో అట్లనే మీకు కూడా కనిపిస్తా. కానీ శారీలో వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. నాకు వీలైనంత మట్టుకు చేస్తా. కొంచెం అర్థం చేసుకోండి, మీరు రిక్వెస్ట్ చేసిన వీడియోస్ లేట్ వస్తే ఎప్పుడైనా. సో నెక్స్ట్ బ్యాక్ కూడా పార్టిషన్. సో 2 వైపులు తీసేసుకున్నా. ఎప్పుడైనా మా మమ్మీ ఊరు వెళ్ళినప్పుడు, తన ఇంట్లో లేనప్పుడు, తన అంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా లేట్ అయిపోతుంది అనుకున్నా, తనకి ఏమైనా పని ఉన్నా నేను 2 జడలు వేసుకునేదాన్ని.
కాకపోతే మా మమ్మీ వేసినంత పర్ఫెక్ట్గా రాకపోతుండే అని కొంచెం అటు ఇటు పర్వాలేకుండా వేసుకుంటుండే. మా చెల్లె వాళ్ళకైతే వేసేదాన్ని. సో ఇటువైపు బాగా డిస్టర్బింగ్ ఉంది కాబట్టి కొంచెం క్లిప్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇటు మనం జడేసేసుకున్నాం. మీరు కూడా మీ స్కూల్ డేస్ని కాలేజ్ డేస్ని మిస్ అవుతున్నారా? ఎస్పెషల్గా స్కూల్ డేస్, ఈ 2 జడలు. సండే రోజు హెడ్ బాత్ చేసి మండే రోజు హెయిర్కి ఆయిల్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళాలంటే అస్సలు నచ్చేది కాదు. నేను లాస్ట్ టైం రిబ్బన్స్తో 2 జడలు వేసుకున్నప్పుడు డ్రెస్ పైన చేసిన అనమాట. డ్రెస్ వేసుకున్నా. కాకపోతే మీరు అందరూ శారీ అని రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోకి శారీ ప్రిఫర్ చేసిన. సో ఇట్లా 2 పార్టీషన్స్ తీసుకున్నా కదా. అల్లుకోవాలి. నా హెయిర్ చాలా లావు ఉంటుండే. కాలేజ్కి వెళ్ళే దగ్గర నుంచి బాగా హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. స్కూల్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది అబ్బా అందరి హెయిర్. ఎప్పుడైతే మనం కాలేజ్కి వెళ్తామో అప్పుడు హెయిర్ గురించి పట్టించుకోము, కేర్ తీసుకోము, ఆయిల్ పెట్టుకోము. అప్పుడు ఇట్లా అవుతుంది అనమాట. ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను, అప్పుడు ఎందుకు పట్టించుకోలేదా, అప్పుడు ఇంకొంచెం కేర్ తీసుకుంటే ఇప్పుడు ఇంకా బాగుంటుండే కదా అని. ఏం చేస్తాం, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది. అసలు జడ అల్లుకోవడానికి రాకపోతుండే, నాకు చేతులు నొప్పి వస్తుండే, అంత జుట్టు ఉంటుండే నాకు. ఎక్కడికైనా వెళ్తే నా జుట్టుకే డిస్ట్ అవుతుండే. డిస్ట్ అంటే గుర్తొచ్చింది, నిన్న మా ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ ఉంటే పోయినాం అనమాట. అక్కడ పోగానే అందరూ నా జుట్టును చూసి, ఏంది ఇంత సన్నగా అయిపోయింది జుట్టు, బాగుంటుండే కదా, ఇంత సన్నగా ఎందుకు అయిపోయింది అన్నారు. నాకు అందులోనే ఒక అక్క ఉంటుంది. అక్క అనేది, నీ వీడియోస్లో జుట్టు చూపిస్తున్నావు కదా బాగా అందరికీ, జుట్టు చూసి అందరు దిష్టి పెట్టిరేమోనే, అందుకే నీకు అంత హెయిర్ ఫాల్ అవుతుందేమో, జుట్టు బాగా సన్నగా అయిపోయింది, ఎవరైనా జుట్టు వీడియోస్ అడిగితే చేయకు, జుట్టు చూపించకు అని. మీరేమో హెయిర్కి సంబంధించిన వీడియోసే చేయమంటున్నారు. సో ఇట్లా అల్లేసుకున్నా జడ. నెక్స్ట్ ఇక రబ్బర్ బ్యాండ్ వేసుకుందామా. మీ కోరిక మేరకు వైట్ రబ్బర్ బ్యాండ్. సో ఫైనల్లీ ఒకవైపు జడ అయితే వేసేసుకున్నాం. స్కూల్కి మ్యాక్సిమం అందరం రిబ్బన్లు వేసుకోబోతుంటాం కదా. ఎప్పుడైనా హెడ్ బాత్ చేసిన నెక్స్ట్ డే ఇట్లా రబ్బర్లు వేసుకొని పోవాలంటే అందరికి చాలా ఇష్టం ఉంటుంది కదా. సో ఇట్లా వేసుకున్నా కదా. ఈ తోకలు లెక్క కొంచెం నాకు ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అన్న కదా, ఇది బాగాలేదు. దీని ఇలా మలిచేద్దాం. ఏంటంటే ఒక టిప్పు, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా అనేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి తీసుకొని ఈ రబ్బర్ బ్యాండ్లో పెట్టేసుకోవడం. సో ఇట్లా వస్తుంది అన్నమాట కింద. బాగుంది కదా టిప్. ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్ సింపుల్గా అయిపోయింది కదా, దీనికైతే ఇట్లా ఈ పిన్ పెట్టేసుకున్నా.
సో ఇది ఫైనల్ అవుట్పుట్. నెక్స్ట్ వైపు కూడా వేసేసుకుందాం. ఇటువైపు చిక్కులు పడ్డాయి, అందుకని పెద్ద దువ్వెనతో చూసుకుంటున్నా. నాకు ఏమన్నా హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలంటే అందుకే చాలా భయం. చిక్కులు బాగా పడతాయి నా జుట్టుకి. సిల్కీ హెయిర్ కదా, చాలా చిక్కులు పడతాయి. చిక్కులు తీసుకోవాలంటే భయం అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది కదా. ఇట్లా మెల్లగా తీసుకుంటే చిక్కులు మంచిగా పోతాయి. పట్టి గుంజొద్దు జుట్టుని. ఇటు అల్లేసుకోవాలి. జడంతో కూడా మంచిగా అల్లేసుకోవాలి. నాకు ఇటువైపు సరిగా అల్లుకోవడం రాదబ్బా. ఇట్లా ఉల్టా పల్ట వస్తుందేమో అని భయం. మీరు హెయిర్ గురించి అడుగుతున్నారు, కొన్ని నాకు తెలిసిన బ్యూటీ టిప్స్ గురించి కూడా చెప్తా. అండ్ వంట కూడా చాలా బాగా చేస్తా. 100 మంది వచ్చినా వండి పెట్టగలిగేంత ధైర్యం ఉంది. అట్లా వండుతాను అనమాట వంటలు. సో ఏ రెసిపీనైనా కాంప్లికేట్ చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా చేస్తాను అనమాట. సో ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాన్ చేస్తున్నా అది కూడా. ప్రెసెంట్ మైక్ లేదు, మైక్ వచ్చిన తర్వాత ఇట్లా కనిపిస్తూ మాట్లాడుతూ కుకింగ్ చేయాలని అనుకుంటున్నా. సో మీరంతా సపోర్ట్ చేయాలి. మరి మీరు అడిగిన రిక్వెస్టెడ్ వీడియోస్ నేను చేస్తున్నాను కదా, సో నా రిక్వెస్ట్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. లాస్ట్ వరకు కొంచెం మీ సన్నగా వచ్చింది, కొంచెం ఎక్కువ వచ్చింది వెంట్రుకలు. ఎప్పుడు జడేసుకున్నా అంతే. స్కూల్కి పోయేటప్పుడు కూడా 2 జడలు వేసుకుంటే సరిగ్గా వేసుకోవడానికి వచ్చేది కాదు ఒక్కదానికి. ఇట్లా వేసుకున్నా కదా. నెక్స్ట్ ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం. ఏ బ్యాంగిల్ స్టోర్లో అయినా లేవు ఈ వైట్ రబ్బర్ బ్యాండ్స్. వెతికి 2-3 షాపులు తిరిగి మరీ తెచ్చుకున్నా, మీరు రిక్వెస్ట్ చేసిర్రని. సో యాజ్ యూజువల్ ఇందాకట్లాగానే ఈ స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయాలి. ట్రిమ్మింగ్ వీడియోస్ ఏమైనా అడిగిర్రు మన ఛానల్లో, చేస్తా అది కూడా. సో అప్పుడు ఆ స్ప్లిట్స్ తీసేస్తా. సో మళ్ళీ ఇట్లా తిప్పి రోల్ చేసినట్టు వేసి ఇట్లా బండ్లాగా వస్తుంది. సో ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్. బాగున్నాయి నా 2 జడలు. ఇది కొంచెం మంచిగా రాలే కదా, సెట్ చేద్దాం. వచ్చింది కదా. నెక్స్ట్ ఇది ఊడిపోకుండా ఇట్లా క్లిప్ పెట్టేద్దాం. రెండు హైడ్ చేసి ఎట్లున్నా 2 జడల సీతలాగా ఉన్నానా? బాగుందా మీరు రిక్వెస్ట్ చేసిన హెయిర్ స్టైల్? ఇంత కష్టపడి చేసినందుకు లైక్ ఖచ్చితంగా ఇవ్వాలి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా కొత్తగా చూసుకుంటే మాత్రం వీడియోని సబ్స్క్రైబ్ చేయరు. మంచి మంచి కుకింగ్ వీడియోస్, హెయిర్ కేర్ వీడియోస్, స్కిన్ కేర్ వీడియోస్, స్కిన్ కేర్ టిప్స్. నెక్స్ట్ వింటర్ కాబట్టి ఇంట్లోనే మాయిశ్చరైజర్. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఒక అలోవెరా హెయిర్ ఆయిల్ చూపిస్తాను. అది ఎవరికైనా 100% రిజల్ట్ ఇస్తుంది అనమాట. మంచిగా పనిచేస్తుంది, హెయిర్ ఫాల్ టక్కున తక్కువైపోతుంది. నెక్స్ట్ అట్లాంటి వీడియో అయితే చేస్తాను అనమాట. అంటే నెక్స్ట్ అయితే అలోవెరా హెయిర్ ఆయిల్ వీడియో చేస్తాను. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోకి మాత్రం లైక్ ఇచ్చేయాలి. టడాయ్. లైక్ చేసిరా లేదా? ఇంతకీ చేయండి మరి.
సో ఇవన్నమాట నా 2 జడలు. నాకు వీడియో తీసేటోళ్ళకి ఎవరు లేరబ్బా, సెల్ఫ్గా నేనే తీసుకోవాలి. ఇంతకీ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 2 జడలు వేసేసుకున్నాము. నెక్స్ట్ వీడియోని ఎండ్ చేద్దామా? ఏదో మిస్ అయినట్టు కొడుతుందే, ఏంటిదబ్బా? ఇయర్ రింగ్స్ మ్యాచ్ కాలేదబ్బా వీటికి. శారీ కట్టుకున్నాం కాబట్టి మంచి బుట్టలు అయితే బాగుంటాయి కదా, సో మార్చేసుకుందాం. బాగున్నాయి కదా. నెక్స్ట్ ఈ బుట్టలు పెట్టేసుకుందాం. ఏదేమైనా ట్రెడిషనల్ లుక్ ట్రెడిషనలే అబ్బా. నాకు నిజానికి ఇట్లాంటి పెద్ద పెద్ద బుట్టలు అంటే చాలా ఇష్టం, కానీ డైలీ పెట్టుకుంటే చెవులు పాడైపోతాయి కాబట్టి పెట్టుకోను. లుక్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక నెక్ పీస్ వేసుకుందాం. సో ఇది ఆరెంజ్ కాబట్టి గ్రీన్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ నెక్ సెట్ వేసుకుంటున్నా. నెక్ సెట్ మ్యాచ్ అయిందా లేదా? బాగానే ఉంది. ఎలా ఉంది లుక్? నచ్చిందా మీకు కూడా? ఫైనలీ మీ రిక్వెస్టెడ్ వీడియో 2 జడల వీడియో డన్. మరి లైక్ చేసిర్రా? ఇంతకీ చేసేయండి మరి. టచ్చడాయ్. మీకు కూడా థ్యాంక్స్ అండి. మీ వల్ల నేను కూడా ఈ 2 జడలు వేసుకొని నా చైల్డ్హుడ్ డేస్కి వెళ్ళిపోయినా. చాలా మెమరబుల్గా అనిపించింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి నాకు ఒక ఆపర్చునిటీ అంటే మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో చేయగలిగాను కాబట్టి థ్యాంక్ యూ. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీ రిక్వెస్ట్ మేరకు ఈ 2 జడల వీడియో అయితే చేసిన అనమాట. అండ్ మరో మంచి వీడియోతో మరో మంచి కంటెంట్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేస్తున్న వీడియోస్ చాలా అంటే చాలానే ఉన్నాయి. సో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాను. ఎవరు మాత్రం కోప్పడకండి నేను రిక్వెస్ట్ చేసిన వీడియో చేయట్లేదు అని. కొంచెం టైం ఇవ్వండి, నాకు కొంచెం టైం ఇస్తే మీరు రిక్వెస్ట్ చేసిన వీడియోస్ అన్నీ చేసుకుంటూ వస్తాను. చెప్పాను కదా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది నాకు ఇంట్లో పిల్లలతోని. సో వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను ఇట్లా వీడియోస్ చేసుకుంటున్నాను అనమాట. యూట్యూబ్ ఛానల్ని రన్ ఉంటున్నాను. సో మీరందరూ ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మనం ప్రెజెంట్ ఇప్పుడైతే 3K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయినాము. నెక్స్ట్ 5K సబ్స్క్రైబర్స్కి అంటే నేను అనుకున్నాను ఎవ్రీ 1K సబ్స్క్రైబర్స్కి 2K సబ్స్క్రైబర్ అయిన తర్వాత అట్లా గివ్ అవే ఇద్దామని. సో మా హస్బెండ్ ఏమన్నారు అని అంటే, లైక్ మా ఫ్రెండ్ కూడా 1Kకి 2Kకి 3Kకి గివ్ అవే ఏంటి, ఒకేసారి 5Kకి లేదా 10Kకి ఇవ్వని. 10K దాకా వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు. 5Kకి అయితే అంటే 5000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పటిదాకా నేను గివ్ అవే ఇవ్వలేదు కాబట్టి ఒక ఇద్దరికైతే గివ్ అవేలు ఇద్దాం అనుకుంటున్నాను. మంచి శారీస్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నా. ఇంకా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా శారీస్. సో నా సెలెక్షన్ మా హస్బెండ్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. మీ ఎవరైతే లక్కీ విన్నర్ అవుతారో గివ్ అవేలో వాళ్ళకైతే మంచి శారీస్ అయితే పంపిస్తాను అనమాట. సో గివ్ అవే మిస్ అవ్వకుండా ఉండాలన్నా ఇట్లాంటి మంచి మంచి హెయిర్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్ ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలన్నా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బై బాయ్.